తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని క్యూలైన్ కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. నిన్న రాత్రి జరిగిన శ్రీవారి గరుడ సేవకు 3 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారు. దీంతో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్నటి రోజున గరుడ సేవ సందర్భంగా దాదాపుగా 3.5 లక్షల మంది గరుడ సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రోజు కూడా ఇటు మూల విరాట్ దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలకు వచ్చాయి. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల వరకు సమయం పడుతుంది. ఇటు మాడవీధుల్లో కూడా ఈరోజు హనుమంత వాహన సేవ ఈరోజు ఉదయం జరుగుతుంది. దాన్ని హనుమంత వాహన సేవను దర్శించుకోవడానికి భారీగా భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద 6 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. మొత్తం కళాకారులంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి 28 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులంతా కూడా తమ సంస్కృతిని తమ రాష్ట్రాలకు చెందిన సంస్కృతిని ఇక్కడ ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. ఇటు దేశం నలుమూలల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా కళాకారులు రావడం జరిగింది. మొత్తం మీద బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా తిరుమలలో జరుగుతున్నాయి. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.